స్వీట్ పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటిది, బట్ ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం కాదు. షేప్ అటు ఇటుగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే చాలా బాగున్నాయి. ఎప్పుడైనా అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంతకీ నాకెందుకు ఈ ఐడియా వచ్చిందంటే, పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారు. పొటాటో లేదు కాబట్టి స్వీట్ పొటాటోలో కూడా పొటాటో ఉంది కదా అనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని ఇంకా ఇలా కట్ చేశాను. వెరీ సింపుల్ అండి. ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఫస్ట్ వేసుకున్నవి కొంచెం ఎక్కువగా ఫ్రై అయ్యాయి, అలా అనేసి నెక్స్ట్ టైం వేసుకున్నవి అయితే కొంచెం త్వరగానే తీసేసాను. కొద్దిగా ఫ్రై అవ్వగానే తీసేసాను. ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్టే. దీనికైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు పెట్టినాను. ఇంకేదైనా నేమ్ కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి, వెరీ హెల్దీ కూడా. ఈసారి పిల్లలు అడిగినప్పుడు మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎలా టేస్టీ ఉన్నాయో మా పాప మాటల్లోనే విందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.